వీఆర్ ఇన్ ద డాన్ ఎరా ఆఫ్ ఏఐ. ఇది బిగినింగ్ స్టేజ్ ఏఐని వాడుకొని. నెక్స్ట్ హ్యూమన్ మ్యాన్ కైండ్కి ఎంతో డెవలప్మెంట్ అవ్వాలి అని చెప్పి ప్రతి కంట్రీ ట్రై చేస్తూ ఉండగా ఫేక్ ఏఐ కంప్యూటర్ వీడియోస్ జనరేట్ అవుతున్నాయి. అంటే డాక్టర్ లాగా ఒక ఏఐ ఎనాక్ట్ చేస్తూ అచ్చం హ్యూమన్ మాట్లాడినట్టే, ఒక ప్రొఫెషనల్ మాట్లాడినట్టే మక్కీకి మక్కీ దింపేస్తూ ఇందులో వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసినాయి కొన్ని కంపెనీస్. ఆ కంపెనీస్ ఎలా అంటే, మీరు ఒక వెబ్సైట్కి వెళ్తే మీకు వెయిట్ లాస్ కావాలా అని చెప్పి పాపప్ వస్తుంది. అది క్లిక్ చేయగానే అక్కడ ఒక ప్రొఫెషనల్ మాట్లాడుతున్నాడు, స్క్రిప్ట్, లిప్సింక్, ఎవ్రీథింగ్ ఒక ప్రొఫెషనలే కదా అన్నట్టు అచ్చు గుద్దినట్టు ఉంటుంది. అలా చూసాక లాస్ట్కి ఈ సప్లిమెంట్ మీరు కొనండి మీకు చాలా హెల్ప్ అవుతుందని వచ్చింది. ఇలా ఒక వీడియో 5.4 మిలియన్ వ్యూస్ రావడం అనేది ఇప్పుడు వైరల్గా మారింది. అండ్ ప్రతి ఒక్కరు దీన్ని ఒక ఇల్లిటరసీగా తీసుకుంటున్నారు. అంటే సైంటిఫిక్ ఇల్లిటరసీ ఇది అని చెప్పి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే అందరు ఏఐని చదువుకొని లాస్ట్కి అది ఏఐ వీడియోనా ఒరిజినల్ వీడియోనా అని తెలియకుండానే ఒక సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నాం. We might end up in a situation like, how do I know that I'm watching this is right or wrong, or is it genuinely resulting right అని చెప్పి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పాయింటింగ్ అవుట్ టువర్డ్స్ కన్స్యూమర్ సేఫ్టీ ఇష్యూ రైట్ నౌ. ఎందుకంటే ఎన్నో కంపెనీస్ డౌన్ ద లైన్ ఇలా మా ప్రోడక్ట్ని వాడాలి అని చెప్పి వాళ్ళు ఇలా ఏఐని యూజ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తే దెన్ హౌ? అంటే ఏఐ తోటి ఒక మంచి పని చేయడం అనేది ఒక ఆల్టర్నేట్ రియాలిటీకి వెళ్ళిపోతుందా? వేరే సాడ్ రియాలిటీ ఏమో ఇలా ప్రతి ఒక్కరిని వాళ్ళ పప్పెట్లా చేసుకుని కన్స్యూమర్స్ లా మార్చుకోవడమేనా ఏఐ యూజ్ అని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. స్టే ట్యూన్డ్, TV9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.